మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ నెల 30వ తేదీన ప్రారంభమయ్యే ఉగాదిని పురస్కరించుకొని విశ్వావసు నామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం ద్వారా రాష్ట్రంలో ఎలాంటి ఫలితాలు ఏర్పడబోతుంది, దీంతో పాటు 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది అన్న విషయాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లా మొగలి గ్రామానికి చెందిన దైవశ్రీ పండిత పురోహిత, అఖిల భారత తెలుగు పురోహిత జాతీయ అధ్యక్షులు, దైవజ్ఞ పురోహిత బ్రహ్మ బిరుదాంకితులు, మొగిలిలోని శివ పార్వతి గోశాల నిర్వాహకులు, స్వర్ణ కంకణ ధారిత డాక్టర్ పాణ్యం శ్రీనివాస శర్మ గారిచే ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు 12 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాల గురించి కూడా ఆయన విశ్లేషించబోతున్నారు. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఆయన మన ముందున్నారు. నమస్తే సార్. శ్రీరస్తు, శ్రీరామ జయం, శుభమస్తు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. సరస్వత్యే నమః. గురు దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఈ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలితాలను సుమన్ టీవీ ఆధ్వర్యములో ఈరోజు జరుగుతున్నది. ఈ పంచాంగ శ్రవణము తిథిక్షే శ్రియమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరితే పాపం, యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధించ ఇది పంచాంగ ఫల ఉత్తమం. విశ్వావసు నామ సంవత్సరములో గోచార రీత్యా పంచాంగాది విశ్లేషణలో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, వర్షాలు, అన్యోన్యతలు, ఆరోగ్యరీత్యా ప్రజలకు సుఖ సంపదలు, పశుపక్షాదులు ఇవన్నీ విశ్లేషణగా వివరించడం జరిగినది. ఈ విశ్వావసు నామ సంవత్సరములో ఈ చైత్ర మాసములో రవి మేషరాశిలో ప్రవేశించే సమయానికి ఉన్న ఆ లగ్నమే జగడ్లగ్నం. దేశానికి చాలా శుభదాయకమే. సింహలగ్నం లగ్నాధిపతి అష్టమములో రాహువుతో కలిసి ఉన్నందున రాజకీయ ఇబ్బందులు ఉండును. పరిశోధనా రంగములోను నూతన ప్రయత్నాలు విజయవంతమగును. రక్షణ ఒప్పందాలను చేసుకొనగలరు. క్రీడారంగ అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ విజయాలను సాధిస్తుంది. న్యాయస్థానములో కొన్ని సంచలనాత్మక తీర్పులు వెలువడే అవకాశము కలదు. ప్రజలకి వింత వింత వ్యాధులు వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉన్నవి. రాజకీయ పార్టీలలో కలహాలు పెరుగును. దక్షిణమున సుఖము, తూర్పు ఉత్తర దిశలో సాధారణ స్థితి, మధ్య దేశమున ధాన్య నాశనము, రాజనాశనము కలుగును. ప్రకృతిలో ఉపద్రువాలు, భూకంపాలు, వాహన ప్రమాదాలు, తుఫానులు మొదలగునవి జరగవచ్చును. భాద్రపద ఆశ్వీజ మాసములో రాజకీయ ఒడుదుడుకులు, విపరీతమైన అంటువ్యాధులు, జ్వరాలతో ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేఘాలు చక్కగా వర్షించును. కొన్ని చోట్ల పిడుగులు, వడగండ్ల వానలు కురియును. గాలులతో కూడిన వర్షాలు ఉండును. తుఫానులు ఉప్పెన్నులో వచ్చే అవకాశం ఉన్నాయి. స్త్రీలకు, బంగారమునకు కష్టములు పెరుగును. విశ్వావసు నామ సంవత్సరములో సుమన్ టీవీ ద్వారా యోగక్షేమం కోసం పంచాంగ శ్రవణంలో భాగంగా ప్రతి రాశి 12 రాశుల వారికి రాశి ఫలాలు ఈ విధముగా గోచరిస్తున్నాయి. మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము ఇవన్నీ మేషరాశి కిందికి చేరుతాయి. ఈ మేషరాశిలో ఆదాయం 14, వ్యయం 11, గౌరవం 5, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి గోచార ఫలితములో మేషరాశి వారికి ఏల్నాటి శని గోచరిస్తుంది. ఈ ఏల్నాటి శని వల్ల వీరు స్థానచలనము, రోగపీడ, ధన నష్టము, వృధా ప్రయాస, వృత్తిలో కష్టపడుట, ధార్మిక కార్యాలలో పాల్గొనుట, ధనలాభాలు, సుఖము, కార్యసిద్ధి, కుటుంబ సహకారము,
అవమానపడుట, సోదరులతో విరోధాలు కలుగుట, తీవ్ర వివాదాలు విచారము కలుగుట, ధన నష్టము కలుగుట, దైవభక్తి, బంధుమిత్రులతో కలహాలు కలుగుట, శత్రుభయము, రోగపీడ, ధనవ్యయము ఇట్లాంటి ఫలితాలు, బంధనము కలుగుచున్నది. ఈ సంవత్సరం మేషరాశి వారికి విద్యార్థులకు గుర్తింపు, వివాహ ప్రయత్నాలలో ఎక్కువ విశేషంగా ఫలిస్తున్నాయి. అట్లే మానసిక చింత, ప్రయాణాల్లో శ్రమ అధికము, కుటుంబ వ్యక్తుల సహకారము ఉండినా అది అనుగ్రహించకపోవుట, నూతన ప్రయత్నాలు, ఆకస్మికంగా ధన నష్టము కలుగుట, వ్యయము, పెద్దల పరిచయాలు. నివారణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహము, లక్ష్మీ నరసింహస్వామికి అర్చన, అభిషేకము, మొక్కుబడులు, కులదేవత ఆరాధన, మొక్కుబడులు ఆచరించవలను. అట్లే ఈ రాశివారు ఈ సంవత్సరం ఈ మంత్రాన్ని పఠిస్తే సర్వ దోషాలు తొలుగుతాయి. మాతా మరకతం శ్యామ మాతాంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంభవ వనవాసిని. ఈ మంత్రాన్ని మేషరాశి వారు పఠిస్తే సర్వదోషాలు నివృత్తవుతాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు. ఇవన్నీ కలిపితే వృషభ రాశి. ఈ రాశికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయము 5, గౌరవం 1, అవమానం 3. ఫలితాలు కానీ పరిశీలిస్తే బంధుమిత్ర కలహాలు, శత్రు భయం, రోగపీడ, ధనవ్యయము, బంధనము, భూలాభము, కార్యసిద్ధి, పుత్ర కలత్ర లాభాలు, శుభకార్యాలకై ధనవ్యయము, మానసిక ఆందోళనలు, ధనధాన్యాభివృద్ధి, కార్యసిద్ధి, బంధుమిత్రుల సహకారము, వృత్తి వ్యాపారాలలో లాభాలు, వినోదాలలో పాల్గొనుట, సంతోషము, సుఖము. ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి కాలం. వివాహం కాని వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అట్లే వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ అధికమవుతుంది. అధిక కోపముతో కొన్ని సమస్యలు వీరే తెచ్చుకుంటారు. ఆటంకాలతో కూడిన విజయం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. నివారణ అమావాస్య, పౌర్ణమి నాడు చండీ హోమములో పాల్గొనుట, రుద్రహోమము, సప్తశ్లోకి పారాయణము, తీపి పదార్థాలను దానము చేయుట వీరికి, ఈ రాశి వారికి ప్రధానం. ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం పఠించవలసిన ధ్యాన శ్లోకం: శ్రీరామచంద్ర శ్రీకృష్ణ సూర్యచంద్రో కులోద్భవ కౌసల్యా దేవకీ పుత్రో రామకృష్ణ గతిర్మను అనే ఈ శ్లోకాన్ని పఠించి సకల దోషాలు తొలగిపోతాయి, సుఖంగా ఉంటారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ సంవత్సరం మిథున రాశి వారు మృగశిర 3, 4, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఇవన్నీ కలిపితే మిథున రాశి. వీరికి సంవత్సరం గోచరిస్తున్నటువంటి ఫలితాలు: రాశిరీత్యా మానసిక చింత, కార్యభంగాలు ఏర్పడుట, కీర్తిహాని, సుఖము, దైవ కార్య నిర్వహణ, శారీరక కష్టము, అశాంతి కలుగుట, తిప్పట, విఘ్నాలు, కలహాలు, అవమానము, శత్రుభయము, కీర్తి వృద్ధి, సుఖం, ధనధాన్య వృద్ధి, కీర్తి వృద్ధి, ధర్మ కార్యాచరణ పనులు చేయుట, మానసికంగా ఎక్కువ ఒత్తిడవుట, బంధుమిత్రుల సహకారముతో కార్యము విజయాన్ని చేయుట. విద్యార్థులకు మధ్య అవకాశాలు ఉన్నాయి. అట్లే విదేశీ వ్యవహారాలైతే విపరీతంగా అనుకూలిస్తాయి. గృహములో మార్పులు ఉంటాయి. కుటుంబ వ్యక్తుల సహకారం ఉంటుంది. బంధుమిత్రుల కలయిక మంచిది కలుగుతుంది. నిర్మాణ, గృహ, వస్తు, వాహనాది ప్రయత్న కొనుగోళ్ళన్నీ ఫలిస్తాయి. నివారణ వీరు సూర్య ఆరాధన, అరుణ పారాయణ, నవగ్రహ హోమాలను, సూర్య వ్రతాన్ని, ఆదివారం నాడు సూర్య దేవాలయాలను దర్శించడం,
ఆదివారం మౌనవ్రతం పాటించడం వీరికి చాలా విశేషం. ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం పఠించవలసిన శ్లోకం ఆయా రక్షంతు వారాహి ధర్మం రక్షతు వైష్ణవి యశం కీర్తించ లక్ష్మించ ధనం విద్యాచ చక్రిణి. ఈ మంత్రాన్ని పఠిస్తూ ఈ మిథున రాశి వారు సకల బాధలు తొలగిపోయి సుఖంగా ఉందురు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పునర్వసు 4 పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు ఇవన్నీ చేరితే కర్కాటక రాశి. వీరికి ఆదాయం 8, ఖర్చు 14, గౌరవం 7, అవమానం 6. అట్లే ఫలితాలు కానీ పరిశీలిస్తే వీరు వృత్తి వ్యాపార లాభం విందు వినోదాలలో పాల్గొనుట, సంతోషము సుఖము, అధికంగా ధనాన్ని వ్యయము చేయుట, ఖర్చులు పెట్టుట, స్థాన చలనం ఉంటాయి, కుటుంబ వివాదాలు ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ధనధాన్యాదులు ఉంటాయి, సుఖభోగము, గృహలాభము, అకాల భోజనము, శ్రమ, ధనహాని ఉంటాయి, రోగ సంబంధమైన వాహనపరమైన భయాలు కలుగుతాయి. కావున ఈ రాశి వారు ఈ సంవత్సరమున వాహనాలతో ప్రయాణం రీత్యా జాగ్రత్త అత్యంత అవసరము. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆలస్యంగా మీరు ప్రయత్నించినటువంటి వివాహ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. అట్లే కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది, స్త్రీల మూలకంగాను ధనలాభం కలుగుతుంది. అట్లే మీకు రుణ బాధ నివృత్తి అవుతుంది. ఆశించినటువంటి ఫలితాలకై అధిక శ్రమ, నమ్మక ద్రోహాలు ఈ సంవత్సరం మీకు విపరీతంగా ఉన్నాయి. నివారణ నవనాగ హోమము, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, అర్చన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకము, కృత్తికా నక్షత్రము నాడు వ్రతాన్ని పాటించడం ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం పఠించవలసినటువంటి శ్లోకం ఇక్కడ ప్రాతర్వమామి లలితే తవ పుణ్యనామః కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శీశాంభవీతి జగతాం జనని పరేతి వాగ్దేవేతి వచనా త్రిపురేశ్వరి. ఈ శ్లోకముతో ఈ సంవత్సరం పఠించి సుఖ సంతోష భోగ భాగ్యాలను పొందుదురు. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశికి నక్షత్రాలు 1 మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఇవన్నీ కలిపితే సింహరాశి కింద చేరుతాయి. ఈ సింహరాశికి ఈ సంవత్సరం ఆదాయం 11, ఖర్చు 11, గౌరవం వచ్చి ఈ సంవత్సరం వీరికి 3, అవమానం 6. ఫలితం వీరు అధిక శ్రమను పొందుతారు, ధన వ్యయం అధికమవుతాయి, స్థాన చలనాలు ఉంటాయి, నివాసములో మార్పులు ఉంటాయి, మానసిక ఆందోళనలు కలుగుతాయి, ధనధాన్య అభివృద్ధి ఉంటుంది, కార్యసిద్ధి ఉన్నవి, బంధుమిత్ర సహకారాలు ఉంటాయి, అనుకోని కొన్ని కష్టాలు ఎదురవుతాయి, అకారణాలతో విరోధాలు కలుగుతాయి. కావున మాట్లాడు సమయమున ఈ సింహరాశి వారు అతి జాగ్రత్తతో ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి. దాని పరంగా విరోధాలు కలుగుతాయి. కార్యహాని, ధన నష్టము, స్వజన విరోధము, ఆరోగ్యము, ధనము, లాభము, పుణ్యకార్యాలు, కార్యసిద్ధి, దైవభక్తి వీరు ముఖ్యంగా గుర్తించుకునేటప్పుడు మాట్లాడినప్పుడు అతి జాగ్రత్తగా ఇతరులతో మాట్లాడాలి. ఇది చాలా ప్రధానం. విద్యార్థులకు గుర్తింపు ఉంటుంది, విద్యలో ఉన్నత స్థితిని పొందుతారు, వివాహాది శుభకార్యాలు సిద్ధిస్తాయి, బంధుమిత్రుల విందు వినోద యాత్రలు చేయుట, ఆకస్మికంగా శుభయోగాలు కలుగుట, స్థాన చలనము కలుగుట, గౌరవ మర్యాదలు వృద్ధి చెందుట, శుభకార్యాలు జరుపుట కుటుంబంలో వీరికి సిద్ధిస్తాయి. అట్లే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం నివారణ దక్షిణామూర్తి హోమం, గురు పూజలు, పౌర్ణమి నాడు పాలును భగవత్ దేవాలయములందు దానం చేసిన, సంకష్ట గణపతి దీక్షా వ్రతం ఆచరించిన,
వీరికి విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అట్లే ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం పఠించవలసిన ధ్యాన శ్లోకం ఉదయే బ్రహ్మరూపక్ష మధ్యాహ్నేతు మహేశ్వర అస్తకాలే స్వయం విష్ణు త్రిమూర్తిక్ష దివాకర. ఈ శ్లోకాన్ని పఠించి సుఖ సంతోషాలతో ఉందురుగాక. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 1, 2 పాదాలు, ఇవి కలిపితే కన్యారాశి చేరుతాయి. ఈ కన్యారాశి ఫలితాలు ధార్మిక కార్యక్రమాలు, ధనలాభం చేకూరుట, సుఖము, కార్యసిద్ధి, కుటుంబ సహకారం కలుగుట, మధ్యస్థమైనటువంటి అనుకూలతలు కలుగుట, కుటుంబములో చిన్న చిన్న వివాదాలు కలుగుట, మిశ్రమ ఫలితాలు కలుగుట, అనారోగ్యము, మనోవేదన ఎక్కువ కలుగుట, అనుకోని పరిస్థితుల్లో చిక్కుకొనుట, వీరికి ఇది చాలా ప్రధానము. అనుకోని విషయాలలో, అవసరం లేని విషయాలలో వీరు తలదూర్చరాదు. అట్లే అధికంగా ధన వ్యయము కలుగుట, దాని పరంగా మనసుకు కష్టము కలుగుట, వ్యవసాయ నష్టములు కలుగుట, దేహములో ఉదరస్థానం అజీర్ణమగుట, భూధన గృహలాభాలు కలుగుట. విద్యార్థులు శ్రద్ధగా చదివితే మాత్రం మంచి ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులు మాత్రం చాలా బాగా కష్టపడాలి. మానసిక చింత, ప్రయాణాల్లో శ్రమాధికము, కుటుంబ సభ్యుల సహకారము, నూతన ప్రయత్నాలు లాభించుట, ధనలాభము, పెద్దల పరిచయమగుట. నివారణ శతఘటాభిషేకము, గోదానము, గోసేవ, గోపూజ, పుస్తకదానము, అర్ధనారీశ్వరీ దేవి స్తోత్రాన్ని పఠించుట ఈ కన్యారాశి వారికి అత్యంత ప్రధానం. అట్లే ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం పఠించవలసిన ధ్యాన శ్లోకం స్కందగుహో షణ్ముగక్ష పాలనేత్రాసుత ప్రభు పింగళా కృత్తికాశూన శిఖవాహో దిష్పద్భుజ. ఈ శ్లోకాన్ని పఠించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తూ దర్శించి అర్చన అభిషేకాలు చేస్తే ఈ సంవత్సరం వీరికి విశేషమైనటువంటి ఫలితాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తదుపరి రాశి ఈ తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిస్తే తులారాశి కిందికి చేరుతాయి. వీరికి ఈ సంవత్సరమున ఆదాయం 8, వ్యయం 5, గౌరవం 2, అవమానం 2. గౌరవ అవమానాలు సమానంగా ఉన్నాయి. ఫలితం స్థానచలం ఉంటుంది, రోగపీడలు ఉంటాయి, ధన నష్టము కలుగుతాయి, వృధా ప్రయాసంగా వృత్తి వ్యాపారాదుల్లో కష్టాలు అనుభవిస్తారు. అట్లే 4 మాసాల తర్వాత భూలాభం ఉంటుంది, కార్యసిద్ధి, పుత్ర కలత్ర లాభము, శుభకార్య ప్రయత్న లాభము, స్థానచలనం ఉంటుంది, మనోవేదన ఎక్కువ ఉంటుంది, అనారోగ్యము, భయము, శారీరక పీడ అధికమవుతుంది, శుభకార్యాలు జరుగుతాయి, ఆరోగ్యము, ధనలాభం కలుగుతాయి, కోపం అయితే విపరీతంగా ఉంటాయి. ఈ తులారాశి వారికి కోపము చాలా అధికమవుతుంది. కావున ప్రతి విషయాన్ని సంభాషించినప్పుడు కొద్ది కోపభావం తెచ్చుకోకుండా మీరు వ్యవహరించడం ఈ సంవత్సరం చాలా ప్రధానం. అనవసర ప్రయత్నాలు, అనవసర ప్రయాణాలు వీరికి మంచిది కాదు, శ్రమ కలుగుతాయి. విద్యార్థులకైతే మంచి కాలమే, వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి, ఆరోగ్య భంగాలు ఉంటాయి, అనుకోని వారితో, తనకన్నా తక్కువ వారితో మాటలు పడుట, స్థాన మార్పులు జరుగుట, బంధుమిత్రులతో విరోధాలు కలుగుట, నూతన వస్తు వాహన కొనుగోళ్లు జరుగుట వీరికి ప్రధానం. ఈ రాశివారు నివారణ లక్ష్మీ హోమం, అమ్మవారి గుడిలో అన్నదానాన్ని చేయుట, అమ్మవారికి అలంకరణ సామాగ్రిని సమర్పణ చేయుట, లక్ష్మీ స్తుతిని రోజు పఠించుట వీరికి చాలా ప్రధానం.
అట్లే ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం పఠించవలసిన ధ్యాన శ్లోకం శివస్య హృదయం విష్ణు విష్ణోక్ష హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. ఈ శ్లోకాన్ని పఠించి ఈ రాశివారు సకల సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి కింద అనుకూలమవుతాయి. ఇక్కడ గోచార ఫలితాలు కానీ ఈ సంవత్సరం పరిశీలిస్తే ఆదాయం 14, వ్యయం వీరికి 11, గౌరవం 5, అవమానం 2. ధార్మిక కార్యాలలో పాల్గొంటారు. ధన లాభాలైతే సుఖంగా ఉన్నాయి. ప్రతి కార్యము సిద్ధిస్తుంది. కుటుంబ సహకారం విపరీతంగా ఉన్నాయి. కీర్తి, సుఖము, ధనధాన్య అభివృద్ధులు, ధర్మ కార్యాచరణాలు కలుగుతాయి. శ్రమ అయితే అధికంగా ఉంటుంది. 4 మాసాల తర్వాత బంధు విరోధం కలగచ్చు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో విరోధాలు కలిగి మనస్తాపం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కావున బంధువర్గంతో జాగ్రత్త పడాలి. ఈ చంచలత్వ నిర్ణయాలతో అవస్థపడుతుంటారు. మీరే ప్రధానంగా ప్రతి విషయాన్ని ఆలోచించి మీ నిర్ణయమే తుది నిర్ణయముగా ఆలోచిస్తే ప్రతి కార్యము దిగ్విజయంగా నడుస్తాయి. అట్లే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇక్కడ ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన వ్యయము కూడా ఎక్కువ కలుగుతాయి. వృత్తి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతోషాలతో ఉంటారు. కొన్ని కోపముతో సమస్యలు తెచ్చుకొని అల్లాడుతుంటారు. నూతన పనులలో నష్టాన్ని చవిచూస్తారు. నివారణ లక్ష్మీ గణపతి హోమాన్ని, లక్ష్మీ హృదయ శ్లోకం, మీనాక్షి పంచకం వీరు పఠించిన చాలా మంచిది. విద్యార్థులు వీరికి ఎక్కువ సహకరిస్తారు. అట్లే ఈ వృశ్చిక రాశి వారు పఠించవలసిన ఈ సంవత్సర ధ్యాన శ్లోకం తరుణీ శాంభవి చిన్న పాలా సౌభద్రదాయిని ఉగ్ర ప్రభా నీల కృష్ణ నీల సరస్వతి. ఈ శ్లోకాన్ని పఠించి విశేషంగా సుఖ సంతోషాలు పొంది సుఖంగా ఉండాలి. తదుపరి రాశి ధనుర్రాశి. ఈ ధనుర్రాశి మూలా 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవన్నీ కలిస్తే ధనుస్సు రాశి కింద చేరుతాయి. వీరికి ఆదాయం 11, ఖర్చు 2, గౌరవం 1, అవమానం అయితే 5. ఈ సంవత్సరం అవమాన స్థానం ఎక్కువ ఉన్నందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి. భూలాభం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. పుత్ర కలత్ర లాభాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్న లాభాలు ఉంటాయి. అధికార భయం ఉంటుంది. నిర్ణయాలలో లోపాలైతే విపరీతంగా ఉంటాయి. కాబట్టి నిర్ణయించడం ఒకసారి ఆలోచించి ప్రతిదీ నిర్ణయం తీసుకోవడం చాలా ప్రధానం. కాలయాపన అధికంగా ఉంటుంది. ప్రతి కార్యాన్ని కాలయాపన చేస్తారు. దాంతో మీకు భయం ఉంటుంది. కీర్తి కూడా నాశనం అవుతుంది. ఆరోగ్యము ధనలాభం ఉంటుంది. కోపంగా ఎప్పుడూ ఉంటారు. ఆ కోపం వల్ల అనవసర ప్రయాణాలు ఉంటాయి. శ్రమ ఉంటాయి. స్థాన చలనము, రోగపీడ, ధన నష్టము కూడా కలుగుతాయి. వృధా ప్రయాస వృత్తి వ్యాపారాలలో నష్టము కష్టాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కోపముతో వివాదాలు పెరిగి ధన వ్యయమైతే అధికమవుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు, విదేశీ యానమైతే అనుకూలిస్తాయి. శుభమూలక కార్యసిద్ధి ఉంటుంది. మీరు నివారణ ఈ సంవత్సరం ధనుర్రాశి వారు సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి 4 మాసాలకు ఒకసారి సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఈ కష్టాలల్లా తొలగిపోతాయి. మహాలక్ష్మి అష్టకం శుక్రవారం నాడు పఠించండి. శుక్రవారం నాడు మౌనంగా ఉండండి. అట్లే ఈ ధనుర్రాశి వారు పఠించవలసిన ధ్యాన శ్లోకం మేధాం విద్యాం బలం ప్రజ్ఞాం సుపదం పుత్ర పౌత్రకం దేహి మే శారదా దేవి స్మరామి ముఖ సంసిదాం. ఈ శ్లోకాన్ని పఠించి సకల సుఖ సంతోషాలతో ఉండాలని
భగవంతుని ప్రార్థిస్తున్నాం. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ చేరితే మకర రాశి కిందికి చేరుతాయి. వీరు ఆదాయం 5, ఖర్చు 5, ఆదాయము వ్యయము సమంగా ఉన్నాయి. గౌరవం 4, అవమానం 5. ఫలితాలు కానీ పరిశీలిస్తే ధన లాభం ఉంది. ఈ ఏళ్నాటి శనితో గత 7.5 సంవత్సరంగా ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, అపకీర్తి, రుణ బాధలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. అట్లే వీరు ధర్మ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది. పనుల యందు చిన్న చిన్న ఆటంకాలు, కాలయాపన. ఈ రాశి వారు కాలయాపనతో ఎక్కువ కాలం గడుపుతారు. దైవ కార్యాల్లో పాల్గొనుట వీరికి చాలా ఇష్టం. దైవ అనుగ్రహం వీరికి ఎక్కువ కలుగుతుంది. అట్లే ధన వ్యయము కూడా ఎక్కువ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పని భారం పెరుగుతాయి. ఆరోగ్య రీత్యా కొద్ది మెరుగుపడతారు. ఆర్థిక లాభం ఉంటుంది. ఈ రాశి వారికి ప్రధానంగా ప్రతి సమయము కాలాన్ని ఇస్తూ అకాల భోజనముతో ఎక్కువ అవస్థపడుతుంటారు. శ్రమ భోగము ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. విద్యార్థులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. సంవత్సర అంతములో వివాహ ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. వృధా ప్రయాణాలతో, అనవసర ఆటంకాలతో మీరు ఉన్నా కానీ విజయాన్నే చేకూరుతాయి. కుటుంబ వ్యక్తులు ఇబ్బంది పెడతారు. మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నివారణ రుద్రహోమం, లింగార్చన, గిరి ప్రదక్షిణం ఇది వీరికి చాలా ప్రధానం. తిరువన్నామలై గిరి ప్రదక్షిణం చేయుట, విశ్వనాథ అష్టకం చేయుట, ప్రతి దేవాలయాల్లో అన్న సంతర్పణ చేయుట చాలా ప్రధానం. ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం పఠించవలసిన ధ్యాన శ్లోకమైతే రక్తమాల్యాంబరధరం భూషణేరునురైత్యుతః ఏవమాత్మా నివాతీరే ధ్యాయే దేవం సుదర్శనః. ఈ సుదర్శన మంత్రాన్ని పఠిస్తూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపితే కుంభరాశి కింద చేరుతాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, ఖర్చు 5, గౌరవం 7, అవమానం 1. ఫలితం స్థానచలనం ఉంటుంది. మనోవేదన ఎక్కువ ఉంటుంది. అనారోగ్యము, భయము కలుగుతాయి. శారీరక శ్రమ అధికము. భూలాభమైతే ఉన్నది. కార్యసిద్ధి, పుత్ర కలత్ర లాభాలు, శుభకార్య ప్రయత్న లాభాలు కలుగుతాయి. ఆరోగ్యము, ధనలాభం ఉంటుంది. కోపమైతే విపరీతమైన కోపము, ఎక్కువ విసుగు ఉంటుంది. ఆ విసుగు, కోపాన్ని, ఈర్షను తొలగించుకోవాలి. అనవసర ప్రయాణాలు ఉంటాయి. శ్రమ, ఆరోగ్యము, ధనలాభము, పుణ్యకార్యాలు, కార్యసిద్ధి ఉంటాయి. వీరికి దైవానుగ్రహముతో, దైవభక్తితో వీరు ముందుకెళ్తారు. విద్యార్థులకైతే మంచి కాలము. వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం మధ్యకాలము నుంచి ఫలిస్తాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు అయితే ఎక్కువ ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అయితే అధికంగా ఉంటుంది. అధికార, రోగ, భయము, నేర్పుతో ఉండిన కష్టానికి తగిన ఫలితమైతే ఉంటుంది. కావున ప్రతిదీ మౌనంగా ఉండినా వీరు ఆర్థిక పరమైన ఇబ్బందులు, శ్రమ అధికము, అధికార, రోగ, భయము, నేర్పుతో ఉండినా కష్టముకు తగిన ఫలితాలైతే పొందుతారు. నివారణ వారాహి కవచం పఠించిన, రోగులకు సేవ చేసిన, వరాహస్వామిని దర్శించిన, ఫల పుష్పదానాలను సమర్పించిన వీరికి అధికమైనటువంటి సుఖాన్ని పొందుతారు. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం పఠించవలసిన ధ్యాన శ్లోకం గంగాధరం శశిధరం ఉమాకాంతం జగత్ప్రభు ధవలం జ్ఞానముద్రాంచ దక్షిణామూర్తిమాశ్రయే. ఈ శ్లోకాన్ని పఠించి మీరు దైవ కృపకు పాత్రులగుదురు. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం,
ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 4 పాదాలు ఇవి చేరిన మీనరాశగును. ఈ మీనరాశికి ఆదాయం 11, ఖర్చు 2, గౌరవం 3, అవమానం 1. ఫలితం వృత్తి వ్యాపార లాభము, విందు వినోదాల్లో పాల్గొనుట, సంతోషముతో సుఖాన్ని వాహన లాభాన్ని పొందుట, రుణ విముక్తి కలుగుట, ఆరోగ్యము, శత్రునాశనము, సౌఖ్యము, కార్యజయాన్ని పొందుట, ప్రతిదీ గౌరవం తగ్గుట, ఆరోగ్యరీత్యా కొంచెం ఆసుపత్రులు సందర్శన, ఆపరేషన్లు జరుగుట, భయము, ధన నష్టము కలుగుట, ప్రభుత్వ అధికారులతో భయాలు కలుగుట, స్త్రీల వల్ల భయము కలుగుట, వాటాలలో ఇబ్బందులు పడుట, ప్రయాణాలలో ఆటంకాలు కలుగుట, అవమానపడుట. ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా ఏళ్నాటి శని వల్ల గోచరిస్తుంది. విద్యార్థులకైతే ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశీ వ్యవహారాలైతే అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక శుభయోగం అనేది ఒకసారి ఉన్నది. ఈ సంవత్సర అంతంలో మీకు ఎక్కువ గౌరవ అభివృద్ధి, మర్యాదలు వృద్ధి చెందుట, కార్యసిద్ధి ఉంటాయి. నివారణ: అష్టమి నాడు చండీ హోమాన్ని జరిపించండి. కృత్తిక ఉపవాసం ఉండండి. కార్తికేయ స్తోత్రాన్ని పఠించండి. కాలభైరవ దర్శనం, కాలభైరవ అష్టకాన్ని గురువారం నాడు, అష్టమి నాడు కానీ గురువారం రోజు కానీ పఠించండి. అష్టమి నాడు బూడిద గుమ్మడికాయతో దీపాన్ని కాలభైరవుడి దగ్గర మధ్యాహ్నము ఉంచండి, పూజించండి. ఆ దీపారాధనతో సకల కష్టాలు తొలగిపోతాయి. మూగ జీవులకు ముఖ్యంగా ఆహారాన్ని అందించండి. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరం పఠించవలసిన ధ్యాన శ్లోకం: సర్వబాధ ప్రశమనం త్రైలోక్య సాకీశ్వరీ ఏవమేత్వాయ కార్యంచ అస్మై ధైర్య వినాశనం. ఈ శ్లోకాన్ని పఠించండి. సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ సుఖంగా ఉంటారు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.